నమస్తే. సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వీడియోలు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఆయన మాట్లాడిన ఇంకొక మాట గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి దానిలోని రెండవ కోణాన్ని గుర్తు చేయడం కోసం వీడియో చేస్తున్నాం. ఆయన చెప్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల గురించి తప్పుడుగా మాట్లాడితే తాట తీస్తున్నాం తమ్ముళ్ళు, ఎవరైనా అలా మాట్లాడితే కొద్ది గంటల్లోనే పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తున్నారు, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నిస్తున్నారు. ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తాం మీకు. ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడికి వచ్చిన కార్యకర్తలతో పాటు నేను కూడా చప్పట్లు కొట్టి చెప్పగలను, ఆడబిడ్డల గురించి తప్పుడుగా పోస్టులు పెట్టే వాళ్ళని, తప్పుడుగా మాట్లాడే వాళ్ళని శిక్షించాల్సిందే, చంద్రబాబు నాయుడు గారిని సమర్థిద్దాం. కానీ ఎక్కడుండి మాట్లాడారు ఆయన మాట? అనంతపురం నుంచి మాట్లాడారు. అనంతపురంలో మీ అనంతపురం ఎమ్మెల్యేని డయాస్ పైన పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు ఇవి. ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటామా, తాట తీస్తామని చెప్తున్నారు. ఓ ఆడబిడ్డ గురించి, ఓ మహిళ గురించి, జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి గురించి మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటల సంగతి ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడి సంగతి తేల్చాల్సిందే, అస్సలేం కనికరం చూపించాల్సిన అవసరం లేదు. బట్ మీ పార్టీలో ఉండి ఇటువంటి పిచ్చి కూతలు కూసిన వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవాలి? వాళ్ళ దగ్గరికి ఏ పోలీసులు వెళ్ళాలి? వాళ్ళకున్న వీటో ఏంటి? వాళ్ళు ఎందుకు కాపాడబడుతున్నారు? వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు ఎవరు? ఆడబిడ్డ కాదా జూనియర్ ఎన్టీఆర్ తల్లి? ఆడబిడ్డలు కాదా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళలు? ఏం భాష మాట్లాడారు మీ ఎమ్మెల్యే? ఎటువంటి భాష మాట్లాడారు? కేసు పెట్టారా? నిజమో కాదో అడిగారా? చర్య తీసుకున్నారా? కన్వీనియంట్గా ఉంటుందా న్యాయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళను వేధించడానికి, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతారా? మీ పార్టీ వాళ్ళైతే మహిళల్ని ఏమైనా అనొచ్చా? ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళైనా వ్యాఖ్యలు చేయొచ్చా? చేయొచ్చు. మా పార్టీ వాళ్ళు ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, మేము వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోమని ఈరోజు మీరు ఎండార్స్మెంట్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ని డయాస్ పైన కూర్చోబెట్టుకొని మహిళల గౌరవం గురించి, మహిళల గౌరవానికి భంగం కలిగితే మీరు ఏ రకంగా యాక్ట్ చేస్తారనే దాని గురించి మీరు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నవ్వొస్తుంది, ఆశ్చర్యం కూడా వేస్తోంది. ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతారు అని. మీ పార్టీ ఎమ్మెల్యే ఓ హీరోను ఉద్దేశించి ఆడి సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానంటే, థియేటర్లు తగలబెట్టేస్తానంటే, వాళ్ళ కుటుంబంలోని మహిళల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఈ వీడియోలో నేను చెప్పలేని భాష మాట్లాడితే, ఆయనపైన మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని అనంతపురం జిల్లాకు సంబంధించిన మహిళలు ఎవరు అడగరు? వాళ్ళకేం తెలీదా? అనంతపురంలో చాలా పెద్ద గొడవ అయింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు, వందల సంఖ్యలో పోలీసులు మీరు అక్కడ పెట్టారు, మీకు తెలీదా? అనంతపురం జిల్లా అంతా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలిసిన విషయాన్ని మేము దాచేసి మేము ఏదైనా మాట్లాడతాం, మేము డయాస్ పైన డైలాగులు మాత్రమే కొడతాం, పని మాత్రం చేయమంటే ఆలోచన అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు. జనం మీ గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లికి న్యాయం చేయలేకపోవడం అనేది భవిష్యత్తులో మిమ్మల్ని వేధిస్తుంది. మీ రాజకీయ జీవితంలో, మీ పార్టీ రాజకీయ జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోతుంది. మీ కుటుంబంలోని మహిళ గురించి గత ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మచ్చగా మిగిలిపోయాయో, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి మీ పార్టీ నాయకుడు మాట్లాడిన మాటల్ని వెనకేసుకొస్తున్న మీ వైఖరి కూడా తెలుగుదేశం పార్టీకి మచ్చని తెచ్చిపెడుతుంది. చెరుపుకోలేని మచ్చ అది. జూనియర్ ఎన్టీఆర్ అంటే మీకు కోపం ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అంటే మీకు నచ్చకపోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరో మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోని ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మనిషినే ఎప్పటికీ నేను చెప్పుకున్నారు.
తెలుగుదేశం పార్టీ విజయం కోసం తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని క్యాంపెయిన్ చేశారు. మీ కుటుంబ సభ్యుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మీ పార్టీ ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే. రెండు వైపులా బాధ్యత ఉన్నప్పటికీ కన్వీనియంట్గా మీ కుటుంబ సభ్యులపైన, మీ ఇంట్లో మహిళలపైన ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మీరు వ్యవహరిస్తున్న దానికి, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళలపైన మీ పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేస్తున్నప్పుడు మీరు వ్యవహరించే దానికి ఉన్న వ్యత్యాసాన్ని, ఉన్న తేడాని రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. 15 రోజులు అయిపోయింది, జనాలు దాన్ని మర్చిపోతున్నారు కదా అనుకుంటున్న సమయంలో మీరు అనంతపురం వెళ్ళి మీరు చెప్పుకున్న గొప్పలు, మీ డొల్లతనాన్ని మరోసారి ప్రజల ముందు పెట్టాయి. అనంతపురం ఎమ్మెల్యే ఇలా మాట్లాడాడు అనేది మీ పార్టీకే సంబంధించిన నారా లోకేష్ని, మిమ్మల్ని అభిమానిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎండార్స్ చేస్తున్నాడు. ఆయన నా మాటలను ఎవరో వక్రీకరించారు, ఫ్యాబ్రికేటెడ్ వాయిస్, ఇంకేదో అని చెప్పొచ్చు గాక, కానీ ఏ వ్యక్తితోడైతే అది మాట్లాడారో ఆ వ్యక్తే బయటకు వచ్చి పలానా టైంలో నాకు ఫోన్ చేశాడు, ఆయన నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, కాల్ రిజిస్టర్ చూడండి, కాల్ డేటా చూడండి, సిడిఆర్ లిస్ట్ చూస్తే తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఎమ్మెల్యే నన్ను బెదిరించాడని చెప్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని చెప్తున్నారు. నారా లోకేష్ నాయకత్వంలో పనిచేశానని చెప్తున్నారు. అటువంటి మీ కార్యకర్త చెప్పిన మాట కూడా మీకు చెవికెక్కకపోతే ఏమనాలి? సోషల్ మీడియాలో పోస్టులు రాజకీయ ప్రేరేపితంగా కేసులకు కారణమవుతున్నాయి. మహిళలకు న్యాయం చేసే దిశగా కాదు. మీరు పెడుతున్న కేసులు మహిళలకు న్యాయం చేయడం కోసం కాదు. మీరు పెడుతున్న కేసులు మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కాదు. మీరు పెడుతున్న కేసులు మహిళలపైన ఎవడో తప్పుగా వాగాడు, వాడిని శిక్షిద్దాం, ఇంకోసారి ఇలా ఎవరూ చేయకుండా చూద్దాం అనేలా లేవు. మాకు నచ్చని వ్యక్తుల కుటుంబంలోని మహిళలను ఎవరు ఏమన్నా మేము పట్టించుకోం. మాకు నచ్చని వ్యక్తుల కుటుంబ సభ్యులను మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నైనా తిట్టొచ్చు అని ఎండార్స్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. నా ఈ వీడియో బహుశా మీకు చేరితే ఆ తర్వాత అయినా ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోండి, కేసు నమోదు చేయండి, విచారించండి. అందరు మహిళల పట్ల మేము ఒకే రకంగా వ్యవహరిస్తాం. మహిళల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు, కూటమి సర్కారు చూస్తూ ఊరుకోదు అని నిరూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫెట్నెట్ నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమా రంగానికి సంబంధించిన ఒక హీరో పైన మీ కూటమి ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడితే, కుటుంబ సభ్యులను తిట్టడం మాత్రమే కాకుండా సినిమా ఎలా ఆడుతుందో చూస్తా అంటూ రంకెలేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనమే పాటిస్తున్నారు. మహిళల పట్ల పవన్ కళ్యాణ్ గారికి, మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి, కూటమి సర్కార్కి ఎంత గౌరవం ఉంది అనే దానికి దగ్గుపాటి వెంకట ప్రసాద్ పైన మీరు తీసుకున్న చర్యలు నిదర్శనం.